ఫైనల్‌గా అమ్మవారినైతే సింపుల్‌గా ఇలా నాకొచ్చినట్టుగా రెడీ చేసుకున్నాను. ఇంక నేను చేసే ప్రసాదాలన్నీ పెట్టుకున్నాననమాట. ఈరోజు ఎక్కువగా వంటలేమీ చేసుకోలేదు. గారెలు, పులిహార, ఇంకా పరమాన్నం ఈ 3 మాత్రమే చేసుకున్నాను. ఇంకా నా దగ్గర ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టి దేవుడికైతే ఒక పసుపు కొమ్మ కూడా కట్టాను. ఎందుకంటే కాసు అనేదైతే మేము తీసుకోలేదు. సో, అందుకోసం ఇక్కడ దొరకదు కూడా. అలా అని చెప్పేసి మనకి ఏది అవైలబుల్‌గా ఉంటే అలానే పూజ చేసుకోవాలని అలానే చేసేసుకున్నాననమాట. ఇంక దేవుడికి అన్నిటికి బొట్లు అన్నీ కూడా పెట్టేసి తర్వాత అయితే పూజ అవి స్టార్ట్ చేయాలి. పూజ దగ్గర అయితే కూర్చోవాలి కదా. సో, మా హస్బెండ్ లేకపోవడం వల్ల ఇంకా పిల్లలు కూడా ఇంట్లో లేకపోవడం వల్ల నేను ఒక్కదాన్నే పూజ దగ్గర కూర్చొని అయితే పూజ చేసుకోవాలి. 3 ఇయర్స్ బ్యాక్ ఇదే వరలక్ష్మి వ్రతంకి నేను మా ఇంటి నుండి పూజ చేసిన తర్వాత అయితే బయలుదేరాను. ఎందుకంటే నాకు జాబ్ వచ్చి కూడా 3 ఇయర్స్ అయింది. వరలక్ష్మి వ్రతం రోజే పూజ చేసి ఇంకా తర్వాత అయితే మేము ఇక్కడికైతే వచ్చేసాము. అలా 3 ఇయర్స్ నుండి ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళలేదనమాట. ఇక్కడే కంటిన్యూ చేస్తూ కల్చర్కి వీళ్ళ కల్చర్కి వేరేగా ఉంటుంది కాబట్టి మన పూజలకి హాలిడేస్ అనేవి ఉండవు. సో, అందుకోసం ఇంటికి వెళ్ళలేను.